నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మేషరాశి వారికి ఏప్రిల్ మంత్లో ఎలా ఉండిపోయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటాడు. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చో, చే, చో, లాలి, లా, ఏ, లా, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ నక్షత్రంలో ఉంటాయి. ఎవరిదైనా కనుక వాళ్ళు బాగా ఫస్ట్ లెటర్ వాళ్ళ పేరులో బాగా పాపులర్గా అందరూ పిలిచే వాళ్ళ యొక్క పేరులో ఫస్ట్ లెటర్లు కనుక ఇందాక చెప్పుకునే విధంగా ఉంటే వాళ్ళది కూడా మేషరాశి అవుతుందని గమనించాలి. ఈ యొక్క రాశిలో 4 గ్రహాలు మారుతున్నాయని మనం చెప్పుకున్నాము. ఈ యొక్క గ్రహ స్థితి కనుక చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు, 11వ తారీఖు 14వ తారీఖు సూర్యుడు, 11వ తారీఖు బుధుడు, 19వ తారీఖు శుక్రుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితి పెట్టి చూస్తే మనకి సూక్ష్మ గోచారము, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం మన మహర్షి ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ప్రకారం సూక్ష్మంగా లేక వార్తల హెడ్లైన్స్ ఎలా ఉంటుంది అనేది మనం సంక్షిప్తంగా చక్కగా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మనకి ఎలా ఉంటుందంటే ఈ మాసం అంతా ధనచ్ఛేదం, ఎవరికైతే మేషరాశి వాళ్ళు ఉంటారో ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం అంటే ఉన్న పదవులు కానివ్వండి, లేదంటే ఉన్న జాబ్లో ఉన్న ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఎక్కువగా ఫస్ట్ హైయెస్ట్ మీరు సీరియస్గా కన్సిడరేషన్ చేయవలసిన పాయింట్ ఏదైనా కనుక ఈ మంత్లో ఉందంటే ఈ యొక్క పాయింట్ని మాత్రం గమనించాలి. అంతేకాకుండా విద్యార్థి పరాభవం, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగం, విపరీతమైన రోగాలు కానీ ఏమైనా వచ్చేసి తద్వారా కొంచెము ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాధపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా శుక్రుడు 2వ ప్లేస్లో ఉంటే విత్త సిద్ధి, ధనం ప్రకారంగా బాగుంటుంది, కుటుంబం అంతా బాగుంటుంది, సమృద్ధిగా ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఉన్న ఒక శుక్రుడు చాలా చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు. 2 గ్రహాలు సపోర్ట్ ఇవ్వటం లేదు. పర్టికులర్గా మార్స్, కుజుడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పటికి 50-50గా ఉన్నారు. అంటే మీరు ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి 50-50గా ఉంటుంది. ఓకే, అంత అనుకూలంగా ఉండదు, అలానే అంత పెద్ద సూపర్గా కూడా ఉంటుందని మనం చెప్పుకునే అవసరం అయితే లేదు. ముఖ్యంగా జాబుల విషయంలో మాత్రం చేస్తున్న వృత్తిలో ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇందులో మీరు సూర్యుడు కనుక చూసుకుంటే ఫస్ట్ హౌస్లో ఉన్నారు. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమని చెప్తారు మన మహర్షుడు సంస్కృతంలో? దేహార్తి సతతం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అని చెప్తారు. అంటే ఎవరి జన్మరాశిలో సూర్యుడు సంచారం చేస్తూ ఉంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో సూర్యుడు సంచారం చేయటం వల్ల, ట్రావెల్ చేయటం వల్ల ఏమవుతుంది? దేహార్తి అంటే శారీరకంగా బాధ ఉంటుంది. సత్వం, ఓకే, అంటే స్ట్రెంగ్త్ లేకుండా వీక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా బంధుమిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా భార్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కొంచెం ట్రావెల్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. వాహనాలు అవన్నీ నడిపేటప్పుడు పర్టికులర్గా కొంచెం మనకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత 12వ రాశిలో 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని గమనించాలి. కుజుడు 12వ స్థానంలో ఉంటే మన శాస్త్రాలు ఏం చెప్తారు? ప్రవాసం వ్యాధి పీడాంచ బంధు వైరం ధనక్షయం దేహ పీడాది రోగం పీడాంచ సంచారం ద్వాదశ రాశికే కుజ అని చెప్తారు. అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది? ప్రవాసం అంటే ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడాం సంచారం, అనవసరంగా అటు ఇటు తిరగటము, ఫిజికల్గా ఎక్కువగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ధనం బాగా చక్కగా సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత శుక్రుడు 2వ స్థానంలో ఉంటే వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. ఇది చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 2వ స్థానంలో ఉంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం చ ద్వితీయ స్థానకే భృగు అంటారు. అంటే 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? 1 ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీలతో చక్కగా ఆనందంగా చక్కగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. ఇన్ కేసు స్త్రీలు అయితే కనుక జెంట్స్ పురుషులతోటి చక్కగా ఉల్లాసంగా హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది. శారీరకంగా చాలా సౌఖ్యంగా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. చూశారు కదా, ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడి విషయంలోనూ కుజుడి విషయంలో కొంచెం హెల్త్ విషయంలోనూ, తర్వాత జాబ్ విషయంలోనూ కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతోటి, ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం
చక్కగా గడుపుతారు అని మనకి ఒక సూచన లాగా ఈ గ్రహస్థితిని మనం పెట్టి చెప్పవచ్చు. మనకి నక్షత్రాలు ఇందులో అశ్విని, భరణి, కృతిగా 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటారు, చక్కగా విందులు, వినోదాలు, పార్టీలకైతే చక్కగా అటెండ్ అవుతారు. అయితే ఒక్క విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఈ నక్షత్రం వాళ్ళు నాశనము, మృత్యు భయము అని చెప్తూ ఉంటుంది. అంటే మంత్ ఎండ్లో కొంచెం వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, జాబులో కానీ చేస్తున్న వృత్తిలో కానీ. తద్వారా వీళ్ళకి వచ్చేది మృత్యు భయము. అంటే ఇక్కడ పరిస్థితులు బాగుంటుందా లేదా, ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా, ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న ఒక భయ ఆందోళనకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా భరణి నక్షత్రం చూస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశ గమనము, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. వీళ్ళు కూడా మృత్యు భయము, నాశనం అనేది నెగిటివ్ సైడ్లో చూపిస్తూ ఉంటుంది. అనుకున్న పనులు కాకుండా మధ్యలో ఎక్కడ ఆగిపోతుందా, ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే ఒక భయంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు కాకుండా కొంచెము అసహనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళు లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, చక్కగా విందులు అటెండ్ అవుతారు. వీరికి కూడాను నాశనము, మృత్యు భయము చెప్తూ ఉంటుంది. ఇందులో స్త్రీల ద్వారా లేదంటే లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన వ్యవహారాల్లో అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తద్వారా మృత్యు భయము అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి దీని గురించి ఆందోళన చెందుతూ భయంగా గడిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో వీళ్ళకి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యనాశనం, చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణీ నక్షత్రం వాళ్ళకి కొంచెం విపరీతంగా మెంటల్గా, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి 50-50గా ఉంది, కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. పర్టికులర్గా జాబ్ విషయంలోనూ వర్క్ చేసే స్టైల్లోనూ కొంచెం విపరీతంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. సో ఇవి తప్పక మిగతా విషయాల్లో వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటంతో కొంచెం కొత్తగా పరిచయాలు చేయటం, కొత్త బిజినెస్లు చేయటం లాంటివి, తెలియని పనులు చేయలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు దాకా చూసుకున్నారు కదండి, అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీళ్ళకి ఏలిన పరిహారాలు కనుక చూసుకుంటూ ఉంటే వీళ్ళకి సూర్యుడికి సంబంధించి ఆర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండటంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని దర్శించుకోవటము. మనకి జంట నాగులు అని ఉంటాయి, మనకి మర్రి చెట్టు దగ్గర ప్రతి గుడిలో ఉంటాయి, లేదంటే రావి చెట్టు దగ్గర అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగులకి కనుక అభిషేకం చేయించగలిగి ఏదైనా కనుక పూజ చేయగలిగితే చాలా వరకు ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్లు చేస్తున్నా, జాబుల్లో ఉన్నా, మిడ్ లెవెల్లో ఉన్నా, సి లెవెల్లో ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎక్కడైనా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తే చక్కగా వీళ్ళకి బహువిధాల ఆదాయం వచ్చేసి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి లైఫ్లో చాలా బాగుంటారు. ఇంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపతం ఉంటుంది, ఇది చక్కగా చేయించుకోవచ్చు, అన్యోన్య పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటంతో ఏదైనా కనుక ఇంకా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి జాతకం చెక్ చేయించుకొని అందులో ఏదైనా శాపాలు ఉన్నాయా లేదంటే గ్రహస్థితులకి గ్రహ దోషాలు ఉన్నాయో చూపించుకొని తగు పరిష్కారాలు చేయించుకోవటం ద్వారా ఈ రాశి వాళ్ళు చక్కగా 10 జీవితంలో ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి. అలానే ఏప్రిల్ మంత్లో ఈ రాశి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.